ఇప్పుడు ఊరికే ఉండకుండా ఏదో ఒకటి చేయాలి అని చెప్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అది కొంతవరకు నిజమే. ఇక్కడ ఏమీ పని లేక ఆలోచిస్తున్నాను ఏం చేయాలి నెక్స్ట్ అని. ఇక్కడైతే మహాభారత్ అమ్మడానికి ఇక్కడ బ్రాహ్మణులు వచ్చారని చెప్పుకోవచ్చు. చాలామంది కొనుక్కోవట్లేదు, చూపిస్తాను వాళ్ళు ఎలా అప్పటి నుంచి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరు వచ్చి తీసుకోవట్లేదని చెప్పుకోవచ్చు. ఆ లాస్ట్లో ఒకరో ఇద్దరో ఆగారు, మరి తీసుకున్నారా అనేది తెలియదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడొచ్చు వాళ్ళు మళ్ళీ తినడానికి అన్నం పెట్టొచ్చు వాళ్ళు, కానీ వీళ్ళు ఇక్కడ బుక్స్ అమ్ముతున్నారు, మహాభారత్ బుక్స్. అక్కడ లోపల ఏం జరుగుతుంది మహాభారత్ బుక్స్లో, ఎందుకు అమ్మమంటున్నారు అనేది మనకు క్లియర్గా దానికి ఒక అతనికి కొనుక్కోవడానికి వచ్చాడు. అప్పటి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. నేను బీటెక్ కాలేజ్లో ఇలా బుక్స్ అమ్మేటప్పుడు కొనడం జరిగింది. మా వార్డెన్ సార్ కూడా నాకే చెప్పాడు, చిన్న ఈ మహాభారత్ బుక్స్ వేరే వాళ్ళు కొంటారు, చెప్పు నువ్వు కొను అనేటట్టుగా మా వార్డెన్ చెప్పాడు. నేను కొన్నాను. ఇంకా వార్డెన్ సరిగా నాతో మాట్లాడాడు, కానీ నేను అతని మాటకు విలువ ఇస్తూ కొనడం జరిగింది. ఇంట్లో అలానే ఉంది. ఇక్కడ చూస్తే కొద్దిగా పాట కూడా పెట్టడం జరిగింది. అటు సైడ్ మీకు వినపడుతుందో వినపడట్లేదో. ఇక్కడ చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒక్క బుక్ అమ్మడానికి ఎన్ని మాటలు చూడండి. అదే ఏదైనా ఫుడ్ అమ్మితే తప్పకుండా కొంటారు, వేరే వ్యక్తులు ఇలా మాట్లాడారు. ఇక్కడ బుక్ అమ్మడానికి ఎంత కష్టం చూడండి. మొత్తం టెక్నాలజీ అయిపోయింది. అందరు ఫోన్లో ఉన్నారు కాబట్టి బుక్ అంతా చదవాలనుకోవట్లేదు.